ఆయన తిరుపతి సభలో మాట్లాడిన విషయాన్ని కూడా అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు. ఆయన స్లైడ్లు వేసి తిరుపతి కేంద్రంగా మీరు వెంకటేశ్వర స్వామి సాక్షిగా శ్రీవారి పాదాల దగ్గర మీరు ఏం చెప్పారు ప్రత్యేక హోదా గురించి దగ్గర నుంచి ఆయన అడిగాడు. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే 10 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒకటే కాంబినేషన్. 2014 కాంబినేషనే 2024 మీద తెర మీదకి వచ్చినప్పుడు డెఫినెట్గా అది విన్నింగ్ కాంబినేషన్ అవ్వచ్చు. ప్రజల ఎక్స్పెక్టేషన్స్ 2014లో ఉన్న ఆస్పిరేషన్స్కి 2024కి చాలా తేడా ఉంది. అది 2014లో కొత్త రాష్ట్రము విడిపోయిందన్న సందర్భంలో ఆశలు ఎక్కువ ఉన్నాయి. అయితే తర్వాత చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేటప్పుడు కూడా ఇదే మోడీ గారు చంద్రబాబు నాయుడు ఒక వారం చేశారు. మీరు చంద్రబాబు నాయుడు మీరు మీ ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ ఉంది, ఆ కాంగ్రెస్ నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ట్యాప్లో మీరు పడకండి చెప్పారు. మనం ఖచ్చితంగా మాట్లాడుకుంటే అంటే అది చంద్రబాబు నాయుడు ఎందుకు బయటకు వెళ్ళాడు ఇవాళ కూడా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు. మీరు మిస్లీడ్ చేయకండి, నేనేం చెప్పాను మీరు మళ్ళీ గమనించుకోండి. ఇవాళ ఒక రిపోర్టర్ని కూడా ఆయన హెచ్చరించాడు మిస్లీడ్ చేయబోతుంది. కాబట్టి ఆయన బయటకు వచ్చిన సందర్భం కానీ ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా ఇచ్చిన సాయం కానీ రేపు డెఫినెట్గా ప్రజలు చర్చిస్తారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పతనం అవుతుందని తెలిసే భారతీయ జనతా పార్టీ ఈ ఒప్పందానికి వచ్చిందనే ప్రచారం కూడా జనంలో ఉంది, ఆ అభిప్రాయంలో ఉంది. నిజంగానే ఆ 4 ఏళ్ళు అతనికి చేసిన సహాయానికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన విషయాలు 3 ఉన్నాయి. ఒకటి అమరావతి స్టాండ్ ఏంటి, వాళ్ళు పదే పదే చెప్పారు. 2 ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటూ చెప్పుకొచ్చారు. ముగిసిన అధ్యాయం అంటే మేము జగన్మోహన్ రెడ్డి కేంద్రం మెడలు ఉంచుతాము. మీరు 2019 ఎన్నికల సందర్భంలో ఆయన ఒక మాట అన్నాడు, అది దురదృష్టం కొద్దీ భారతీయ జనతా పార్టీకి 300 వచ్చేసాయి, నా మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి పోయింది, ఇప్పుడు నేను అడగలేని స్థితిలో ఉన్నానని చెప్పి అయిపోయాడు. అయితే ఇప్పుడు రేపొద్దున ప్రజలు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాల పరిపాలన మీద మోడీ గారు ఏ రకంగా స్పందిస్తాడు, ఈ 4.5 మీరు ఏం చేశారని దానికి ఏం స్పందిస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన తర్వాత మోడీ గారు 2 సార్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు. ఆ 19 లోపల గుంటూరులో ఒక మాట అన్నాడు, పోలవరం చంద్రబాబు నాయుడుకి ఏటీఎంలా ఉందని. అప్పుడు కూడా చాలామంది మేధావులు ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తన దగ్గర ఏజెన్సీలు ఉన్నప్పటికీ కూడా దర్యాప్తు ఏజెన్సీలు ఉన్నా ఇలా మాట్లాడడం సరికాదు అన్నారు. తర్వాత ఆయన 4 ఖర్చుకున్నాడు. ఎందుకంటే నేను పెద్దన్న పాత్ర పోషించాల్సిన వాడిని, నేను అవినీతిని అరికట్టవలసిన వాడిని, అవినీతి జరుగుతుంది అనకూడదు. ద సేమ్ మోడీ గారు తెలంగాణలో కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏటీఎంలో ఉందని కేసీఆర్ అన్నారు. అంటే మీరు తీసుకోవాల్సిన చర్యలు మీరు తీసుకోకుండా మీరు ఒక రాజకీయపరమైన ఆరోపణ చేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. రేపు పొద్దున మోడీ గారు ఏం ప్రకటించినా ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, పోనీ రాజకీయంగా చేయొచ్చు, ఒకవేళ ఆరోపణ లేకపోతే ఏదైనా చేయొచ్చు ఆయన కూడా, ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి ఎలాగో సేమ్ టైం రాజకీయ నాయకుడు కూడా, పైగా తన పార్టీని దేశం మొత్తం అధికారంలో తీసుకురావాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది కదా. కాబట్టి ఆరోపణ చేయొచ్చు, కానీ పవర్ చేతులు ఉన్నప్పుడు విచారణ జరిపించవచ్చు. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నరేంద్ర మోడీని దేశవ్యాప్తంగా ప్రజలు ఎక్కడ రాజకీయ నాయకుడిగా చూడలేదు. రాజకీయ నాయకుడు పాత్రలో